టికెట్ల బుకింగ్ విషయంలో ఆన్లైన్ లో వైరల్ అవుతున్న వార్తలు ప్రయాణికులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్న రైల్వే శాఖ ఈ బుకింగ్ కు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించింది. ఐఆర్సీటీసీలో పర్సనల్ అకౌంట్ల నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా రైల్వే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఒక పర్సనల్ అకౌంట్ నుంచి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంటుందని వెల్లడించింది. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారైతే నెలలో 24 టికెట్లు వరకు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ పర్సనల్ ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్లు బిజినెస్ కోసం ఉద్దేశించినవి కాదని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణించి తగిన శిక్షలు ఉంటాయని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేవలం రక్త సంబంధీకులు, ఒకే ఇంటి పేరు ఉన్నవారికి మాత్రమే ఐఆర్సీటీసీ పర్సనల్ ఐడీ నుంచి రైల్వే ఈ టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉందని, వేరే ఇంటి పేర్లు ఉన్నవారికి బుక్ చేయడంపై రైల్వే శాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఆ వార్తలు నమ్మవద్దని సూచించింది.